ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాసుల వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి వృషభ రాశిలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. ఆ యొక్క కుజుడు 27వ తేదీ నుంచి మిథునంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి తన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు. సింహరాశిలో బుధ శుక్రుడు ఉండి బుధుడు 6వ తేదీ నుంచి వక్రగతి స్టార్ట్ అయ్యి 21వ తేదీ కర్కాటకంలోకి వెళ్తాడు. మరియు శుక్ర భగవానుడు శుక్రుడు 25వ తేదీ కన్యారాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. సింహం నుంచి కేతుతో కలుస్తున్నాడు. సో సింహంలో కేతు శుక్రులు 25వ తేదీ నుంచి ఉంటారు. మరియు అదేవిధంగా మీనంలో రాహువు, వక్రించినటువంటి శని మనకి కుంభరాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. కుజుడితో కలిసినాడు. శత్రువుపై జయానికి యోగిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా కలిసి రావడానికి కూడా యోగిస్తుంది ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది. కాకపోతే మీకు శని వక్రగతి 3లో ఉండే శని 2 వైపు వస్తున్నాడు కాబట్టి ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి, కొంత బ్రీతింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఉండేటువంటి వారికి, కాస్త కాఫ్ కోల్డ్ ఎక్కువగా ఉండేటువంటి వారికి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో. మరియు అదేవిధంగా కొంతవరకు గమనించుకున్నట్లయితే మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ పోవాలి అనుకుంటే సూర్య ఆరాధన చేయడము, శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము చేయండి. వీలైతే నూనె దానంగా ఇవ్వండి, నువ్వులు కూడా దానంగా ఇవ్వండి. అలాగే హోమ్ లోన్స్ లభిస్తాయి. ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధంగా ఉండేటువంటి కొన్ని డిస్ప్యూట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. కొంచెం సంతానంతో, ప్రేమించిన వారితోని, లేదా వివాహం సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఈగో క్లాషెస్కి పోయి సెట్ అయినటువంటి సంబంధం కూడా కొంత ఇదొద్దులే ఇంకోటి మార్చుకుందాం అనేటువంటి ఆలోచన, ఇటువంటివి కలగనున్నాయి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైతే 6th లార్డ్ 6వ అధిపతి కేతువుతో 25వ తేదీ నుంచి కనెక్ట్ అయి ఉంటున్నాడో, స్త్రీ మూలకంగా స్త్రీలతో జరిగినటువంటి గొడవ, ఘర్షణ, ఒక ఈగోగా జరిగిన సంఘటనల వల్ల 25వ తేదీ నుంచి వాళ్ళ మూలంగా మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది కలగనుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే విదేశాలకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది. బికాజ్ ఆఫ్ 12వ స్థానం మీద 2 గ్రహాల యొక్క వీక్షణ, అది కూడా విదేశాలకు వెళ్ళడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి, రీసెర్చెస్ చేయడానికి, తండ్రి యొక్క ఆస్తి మీరు పొందడానికి చాలా అనుకూలంగా ఉంది ఈ గ్రహస్థితి అనేటువంటిది చూసుకున్నట్లయితే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే సంతానం కోసం చేసే ప్రయత్నము, సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఇక్కడ సఫలీకృతం అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ బంధువర్గం వారి ద్వారా, అంటే బంధువర్గం నుంచి ఏదైనా సరే వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్నట్లయితే అది తండ్రి వెళ్ళి మాట్లాడినట్లయితే అనుకూలత వాతావరణం ఏర్పడనుంది. రాజకీయ నాయకులకి లగ్నం నుంచి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి రావడం అనేటువంటిది ముఖ్యంగా రాజకీయ నాయకులకి రాజకీయంగా యోగం అనేటువంటిది ఇవ్వనుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో ముఖ్యంగా తండ్రి యొక్క రాజకీయ దీన్ని మీరు కొనసాగించడానికి కూడా ఇక్కడ అనుకూలిస్తుంది. అయితే ఈ ధనస్థానం వైపు శని భగవానుడు వస్తున్నందుకు కాస్త గోవుకి బెల్లం తినిపించడము, శుక్రకేతు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము చేస్తూ ఉండండి. అప్పులు కాస్త చేయవలసిన పరిస్థితులు వస్తుంటుంది, లోన్స్ ఎక్కువ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మనం గోచార ఫలితాలు చెప్పుకునేటప్పుడు 90% ఆఫ్ పీపుల్కి కరెక్ట్గా జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే 5 to 10% ఆఫ్ పీపుల్కి ఏమవుతుందంటే ఇది ఈ వారం ఎందుకో నాకు కనెక్ట్ అవ్వలేదు, ఈ వారం అద్భుతంగా కనెక్ట్ అయిందని అనుకుంటూ ఉంటారు. దీనికి రీజన్ చెప్తాను నేను మీకు, గుర్తుపెట్టుకోండి. ఒకటేంటంటే గోచార ఫలితాలు కాలంలో ఇలా ఉందని చెప్పేది, దీనికంటే ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకం. ఎందుకంటే మీకు ఇప్పుడు అద్భుతంగా ధనయోగం వచ్చే యోగం నడుస్తుంది అనుకోండి మీ పర్సనల్ చార్ట్లో, అప్పుడు గోచారంలో ధనయోగం అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. మీకు అసలు ధనయోగం నడిచే టైమే నడవట్లేదు, అప్పుడు మీకు గోచారం ఎంత ఇస్తున్నా కూడా ఒక 10,000 రావాల్సిన ప్లేస్లో 5,000 వస్తూ ఉంటుంది. అంటే 50% వర్కౌట్ అవుతుంది ఏంటి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, పర్టికులర్గా మీరు తెలుసుకోవాల్సింది మీ పర్సనల్ చార్ట్, మీ యొక్క జన్మజాతకంలో ఏముంది అంటే అసలు మీ లగ్నం ఎలా ఉంది, మీ లగ్న బలం ఎలా ఉంది. లగ్నాన్ని బట్టి మనిషి యొక్క తత్వము, శారీరక తత్వం, మానసిక అంటే శారీరక తత్వం, మనిషి రూపు రంగు, అతను ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు,
ఏం చేస్తే అతను బయటపడతాడు, ఏం చేస్తే అతను స్ట్రాంగ్ అవుతాడు, ఏం చేస్తే అతను లైఫ్లో ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్తాడు అనేటువంటిది లగ్నం తెలుస్తుంది. అందుకని మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, అదేదైనా పాపకత్తిరిలో ఉన్నాడా శుభకత్తిరిలో ఉన్నాడా అని తెలుసుకుంటూ దానికి తగ్గట్టుగా మీరు చిన్న మంత్రం చేసుకుని కూడా మీరు అద్భుతంగా మీరు రాణించవచ్చు. అంతేగాని లగ్నాధిపతి పాడైపోయాడు నా లైఫ్ ఇంతే అనుకోవడానికి లేదు. అలా అదేవిధంగా ధనాధిపతి అంటే మీ లగ్నం ఏమైంది, మీ ధనాధిపతి ఎవరు, మీ ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు, ఏ ఏ మార్గాల్లో మీకు ధనయోగం ఉంది, దీని మీద నేను అనేకమైనటువంటి వేల జాతకాలు పరిశీలన చేసి వీళ్ళకి ఎందుకు రాణించట్లేదు, వీళ్ళకి ఎందుకు రాణించింది అని చెప్పని పరాశర మహర్షి శ్లోకాలని వాటిని పరిశీలన చేస్తే వీళ్ళకి ఎందులో అయితే కలిసి వస్తుందో అందులోనే వాళ్ళకి కలిసి రావడం జరిగింది నేను చూసినప్పుడు. అలాగే ఒక్కొక్కసారి కొంతమంది మీడియేటింగ్ ద్వారా లాభము ఉంటుంది, మీడియేటింగ్ ద్వారా ఇబ్బంది ఉంటుంది. కొంతమందికి ఏదో ఒక మధ్యవర్తిత్వం చేయడం ద్వారా ఈ భూమి చేశానండి అందుకే అద్భుతంగా కలిసి వచ్చింది మాకు, ఆ ఒక్క ల్యాండ్ డీల్ వల్ల నాకు కోటీశ్వరుని అయిపోయాను అంటాడు. ఇంకొంతమంది మధ్యవర్తిత్వం వెళ్ళడం ద్వారా ఇబ్బంది పడతారు. ఎందుకు, ఆ మధ్యవర్తిత్వానికి కారకుడైన థర్డ్ లార్డ్ పాడవుతాడు. అదేవిధంగా మూడో స్థానం పాడైతే అన్నదమ్ములతో అక్కచెల్లెలతో గొడవలు వస్తూ ఉంటాయి. దానికి ఏం చేయాలి, కొంతమంది చూడండి ఏదైనా మాట్లాడితే ఆ మాట్లాడిన మాటే వాళ్ళకి నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకు అలా అవుతుంది అనేటువంటిది కూడా చూసుకోవాలి. దానికి కారణం ఏమిటి అంటే థర్డ్ లార్డ్ ఎప్పుడైతే పాడయ్యాడో ఇటువంటి ఫలితాలు వస్తుంటాయి. అంటే మూడో స్థానాధిపతి పౌరుషము పరాక్రమము దారిద్ర స్థానంగా చెప్పారు. అదేవిధంగా గృహం, కొంతమంది చూడండి వాస్తుపరంగా ఒక ఇంటికి వెళ్ళాము చాలా అద్భుతంగా కలిసి వచ్చిందండి, మరొక ఇంటికి వెళ్ళాము ఇబ్బంది పడ్డామండి. అంటే ఏమిటి, అక్కడ వాస్తు దోషం ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి మీకు వాస్తుపరంగా పనికిరాని దిశలో మీరు వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి మీ యొక్క జన్మజాతకం ఏం చెప్తుంది, మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని గోచారంలో ఉండేటువంటి గ్రహాలు అట్ ది సేమ్ టైం మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని వర్గుతో నిర్ధారణ చేసి ఏ డైరెక్షన్లో ఉండాలి. అదేవిధంగా సంతాన అభివృద్ధి, మీ ప్లాంటరీ పొజిషన్స్ ఎటువంటి ఫలితాలను చూపిస్తున్నాయి, సంతానాన్ని ఏ రకంగా మీరు గైడ్ చేయగలిగితే అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా అతి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రుణము, రోగము, శత్రుత్వము ఇవి కలగకూడదని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. మరి ఈ యొక్క విషయాల నుంచి బయటపడాలంటే మీ ఉపాసనా మంత్రం ఏంటో తెలియాలి, మీరు ఎవరిని ఉపాసించాలో తెలియాలి. సహజంగా మేషము వృషభము అనుకుంటే మేషానికి సూర్యుడు అండి, వృషభానికి విష్ణువు, మిథునానికి అమ్మవారిని చెప్తూ ఉంటాం. కానీ మీ పర్సనల్ చార్ట్లో మీరు ఏ దేవతాదేవి ఉపాసన రోజు ఉదయం పూజ చేసేటప్పుడు ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు ఎవరిని మీరు స్మరించుకుంటే, ఎవరికి మీరు నిత్య ఆరాధన చేసుకుంటే ఈ రుణ రోగ శత్రువుల నుంచి బయటపడతారనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. అలాగే వివాహ సమయం కూడా మీరు ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, 22కా 23 25 వయసులోనా 27 సంవత్సరంలోనా 30 సంవత్సరంలోనా అని ఒక 5 టైమ్స్ వస్తుంది ప్రతి వ్యక్తికి వివాహ సమయం అనేది. ఆ పర్టికులర్ అంశంలో చాలామంది రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం ద్వారా ఇబ్బంది పడుతుంటారు. ఆ రకంగా వివాహ సమయం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లైఫ్లో జరిగేటువంటి టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనేటువంటి అనేకమైన అంశాలు, లేదా విదేశాలకు వెళ్తే బాగుంటుందా అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా ఉంటుంది. అయితే ఇక్కడ అందరికీ సందేహం ఏంటంటే మరి ఈ గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాము, ప్రతి నెల ఆగస్టు ఫలితాలు అంటారు, సెప్టెంబర్ ఫలితాలు అంటారు, వార ఫలితాలు అంటే ఎందుకు అంటే మీకుండే కండిషన్ అంటే అలాంటి ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి, ఈ రూట్లో బాగా ట్రాఫిక్ జామ్ ఉంది అని తెలిసింది, మనం ఏం చేస్తాం, అమ్మో ఆ రూట్లో ట్రాఫిక్ జామ్ ఉంది అయితే ఇంకో రూట్లో వెళ్ళిపోదాం అంటాం. అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా తెలిసినప్పుడు మనం ఆ రూట్ మార్చుకొని సరైన సమయంలో సరైనటువంటి ప్రదేశానికి వెళ్తాం. అంటే ముందుగా తెలిసేటువంటి ఇన్ఫర్మేషన్ గోచారం ఫలితం అనేటువంటిది. సో ఆ గోచార ఫలితాలు తెలుసుకుంటూ మీ యొక్క జన్మజాతకం తెలుసుకుంటూ జాతకంలో ఏదో దోషం ఉంది నా జీవితం ఇంతే అనుకొని భయపడకుండా అమ్మవారిని నమ్ముకున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి దోషాలను అమ్మవారు బ్రహ్మని పిలిచి మరీ మీ యొక్క తలరాతను మారుస్తుందట.